హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలున్న మిక్స్డ్ దాల్ దోసనైతే చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా చేసుకోవచ్చండి. ఈ మిక్స్డ్ దాల్‌లో అంతే. ఇలా ఒకసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. మన శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ ఈ దోసలో ఉన్నాయండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ఇలా మిక్స్డ్ దాల్‌నైతే నేను ఒక కప్పు తీసుకున్నానండి. మిక్స్డ్ దాల్ అంటే ప పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, రెడ్ కందిపప్పు మొత్తం 5 రకాలనైతే మిక్స్‌డ్ పప్పులనైతే తీసుకున్నానండి. తీసుకొని ఒక కప్ అయితే తీసుకున్నాను మిక్స్‌డ్ దాల్ పప్పులైతేని. అలాగే 4 కప్పులైతే బియ్యాన్నయితే తీసుకుంటున్నానండి వేరే బౌల్‌లోకైతేని. ఇలా రేషన్ బియ్యం అయినా పర్వాలేదండి. లేదంటే నార్మల్‌గా మనం ఇంట్లో వాడుకునే బియ్యం అయినా పర్వాలేదండి. ఏ బియ్యం తీసుకున్నా బానే ఉంటదండి. ఎలా ఎలా అయితే బౌల్‌లో వేసుకున్నాను కదా! ఇప్పుడు వాటర్ వేసుకొని 2, 3 సార్లయితే కడిగేసుకుందామండి. నేను ఎలాగైతే మిక్స్డ్ దాల్ ప్యాకెట్‌నయితే తీసుకున్నానండి. ఆ ప్యాకెట్‌నయితే తీసుకొని నేను ఒక కప్పు వేసుకున్నాను. ఇలా కడిగేసుకొని వాటర్ అయితే పట్టేసుకోవాలండి. నే 3 గంటల ముందయితే నానబెట్టుకుంటే సరిపోద్దండి. 3 గంటల్లో అయితే నానిపోద్దండి. బియ్యంలో అయితే ఒక స్పూన్ మెంతులనైతే వేస్తున్నానండి. వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. దీని మీద కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకైతే సగ్గుబియ్యం 2 స్పూన్‌లయితే సగ్గుబియ్యాన్నయితే నానబెట్టుకుంటున్నానండి. ఆ సగ్గుబియ్యాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్‌లోకైతే నేనొక ఒక బ ఒక బౌ అరకప్పయితే అటుకులనైతే తీసుకుంటున్నానండి. అటుకులు తీసుకొని బాగా 2, 3 సార్లు వాటర్ వేసుకొని కడిగేసుకొని, తర్వాత వాటర్ పట్టేసుకొని నానబెట్టేసుకుందామండి. ఆటిల్ని కూడా నానబెట్టేసుకుందాం. ఇలా 3 గంటల సేపు నానితే సరిపోద్దండి. 3 గంటల కన్నా ఎక్కువైనా పర్వాలేదండి. నానబెట్టుకున్నా పర్వాలేదండి. ఇలా నానబెట్టేసుకున్నాక ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. ఒక 3 గంటల తర్వాతయితే నానిందో లేదో చూద్దామండి. చూసారు కదా! బియ్యం, మెంతులు కూడా బాగా నానిపోయినియండి. అలాగే పప్పు కూడా బా నానిపోయిందండి. మొత్తం అంతా కూడా. సన్నగా పెసరపప్పు, మినపప్పుకి కొద్దిగా పొట్టుంది కదా! ఆ పొట్టునైతే కొద్దిగా కడిగేసుకుందామండి. శుభ్రంగా కడిగేసుకుందాం. 2 కూడా బియ్యాన్ని, పప్పుని కూడా కడిగేసుకుందామండి. ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకొని గ్రైండర్‌నైతే ఆన్ చేసుకుందామండి. ఆన్ చేసుకొని ముందుగా అయితే పప్పుని వేసేసుకుందాం. పప్పుని వేసేసుకున్నాక బియ్యం బియ్యం, సగ్గుబియ్యం అలాగే అటుకులను కూడా వేసేసుకుందామండి. ఇందులోనే వేసేసుకొని మెత్తగా అయితే ఆడేసుకుందామండి. గ్రైండర్‌లోనే కాకుండా మిక్సీలో కూడా ఆడుకోవచ్చండి. మిక్సీలో ఆడుకున్నా గానీ మనకు సేమ్ ఇలాగే ఇదే రకం దోసెలైతే వస్తాయండి. ఈ మిక్సీలో ఆడినా, గ్రైండర్‌లో ఆడినా ఒకేలా వస్తాయండి. అలా అయితే గ్రైండర్‌లో అయితే అలా మెత్తగా అయితే ఆడేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనకు రుచికి తగ్గ సాల్ట్‌ని కూడా ఇందులోనే వేసేసుకుందామండి. ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మెత్తగా అయితే పిండి పట్టించేద్దామండి. ఇలా అయితే మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకైతే వేసేసుకుంటున్నానండి ఈ పిండినైతేని. ఇలా వేసేసుకొని ఈ పిండినైతే వేసుకుంటున్నానండి. నేనైతే ఈరోజు సాయంత్రం నానబెట్టానండి. రేపు మార్నింగ్‌కైతే మనకి పిండి బాగా పులుకుతది కదా! వస్తది కదండీ! ఊరద్ది కదా పిండైతేని. ఇలా అయితే ఇలా అయితే నేనైతే రేపు మార్నింగ్ అయితే ఇలా అయితే తీసుకున్నానండి. చూసారు కదండీ! మొత్తం అంతా పిండైతే ఏ విధంగా పొంగిందో చూసారు కదా! మొత్తం అంతా కూడా దీన్నైతే ఒక చిన్న బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లోకైతే మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి ఆ చిన్న బౌల్‌లోకైతే మనకి ఎంత పడద్దో అంత అయితే తీసేసుకుందామండి. ఇలా తీసేసుకొని ఆ పిండినైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోసపానం పెట్టుకోవచ్చండి. దోసపానం బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ 2 గరిటెలైతే పిండినైతే వేసుకోండి. మీకు పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ అయితే కలుపుకోండి. మనం దోసలకి ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగానండి. ఇలా 2 గరిటెల పిండిని వేసేసి మొత్తం అంతా దోసపానం అంతా పరిసేసుకోవాలండి. పరిసేసుకున్న తర్వాత చుట్టూరు కూడా
ఆయిలయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బాగా కాలిన తర్వాత ఇలా అయితే మనం మడత పెట్టేసుకుంటమే. నేనైతే తిరగేయలేదండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇలా తిరగేసుకోవచ్చు. నేనైతే తిరగేయకుండానే తీసేసానండి. అలా ముందుగా అయితే ఒక ప్లెయిన్ దోస అయితే వేశానండి. ఏసేసాను. ఇప్పుడు రెండో దోస అయితే వేస్తున్నానండి. ఇప్పుడు 2 గరిటెల పిండిని వేసుకొని మొత్తం దోసపానం అంతా పరిచేసుకొని ఆయిల్ అయితే ఏసేసుకోవాలండి చుట్టూరు కూడా. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. ఉల్లి దోస అయితే వేస్తున్నాను. ముందు ప్లెయిన్ దోస వేశాను కదా! ఇప్పుడైతే ఉల్లి దోస అయితే వేస్తున్నానండి. ఈ ఉల్లి దోస కూడా బాగా కాలాలండి. ఇలా కాలిన తర్వాత మనం అయితే తిరగేయక్కర్లేదండి. తిరగేయకుండానే మడత పెట్టేసుకోవచ్చు. ఒకేళ తిరగేసుకునేలా ఉంటే మీరైతే తిరగేసుకోవచ్చండి. ఇలా మడత పెట్టేసుకొని వేరే ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ 2 గరిటెల పిండినైతే వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం పెనమంతా పరిసేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని నేనైతే ఇప్పుడైతే కారం దోస అయితే వేస్తున్నానండి. కారం దోస అయితే వేస్తున్నానండి. ఈ కారం దోస అన్నది మనమైతే ఎండు మిరపకాయలు బాగా వేడి నీటిలో ఉడకబెట్టేసుకొని, ఆ తర్వాత ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఈ ఎండి ఈ ఎండుమిరపకాయలని కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకొని ఇలా మిక్సీ పట్టించేసుకుంటే కా కారం అవు ఇలా కారం చట్నీ అవుద్దండి. దాన్నయితే ఇలా దోస మీద వేసుకుంటే చాలా బావుంటదండి. ఈ కారం దోస కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్‌లోకి తీసుకుందామండి. ఇప్పుడైతే ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో పోషక విలువలు ఉండే హ్మ్. మిక్స్‌డ్ దాల్ దోస అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. అలాగే ఇలా పల్లీ చట్నీతో తింటే సూపర్‌గా ఉంటదండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.